సరే వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం. యెహోవా సన్నిధిలో నివసించే వారికి సంతుష్ట ఇచ్చి భోజనముకు ప్రశస్త వర్షములకును ఆ పట్టణపు బాలము ఆధారముగా నుండును. దేవుడి వాక్యంతో మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, యెహోవా సన్నిధిని నివసించు వారికి సంతుష్టి ఇచ్చు భోజనముకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణము లాభము ఆధారముగా ఉండును. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, యెహోవా సన్నిధిలో ఎవరైతే నివసిస్తారో వారికి సంతుష్టి ఆహారము ప్రశస్త వస్త్రము వారికి లాభముగా దొరుకుతుంది. చెప్పండి, యేసు ప్రభు సన్నిధిలో ఎవరైతే నివసిస్తారో వారికి సంతుష్టి ఆహారము, చెప్పండి, సంతుష్టి ఆహారము ప్రశస్త వస్త్రము వారికి లాభముగా దొరుకుతుంది. ఆహారానికి సంతుష్టి ఆహారానికి తేడా ఏంటి? వస్త్రానికి ప్రశస్త వస్త్రానికి తేడా ఏంటి? ఆహారానికి సంతుష్టి ఆహారానికి, వస్త్రానికి ప్రశస్త వస్త్రానికి తేడా ఏంటి? ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంది? యెహోవా సన్నిధిలో ఎవరైతే నివసిస్తారో వారికి సంతుష్టిని ఇచ్చే ఆహారము ప్రశస్తమైన వస్త్రము వారికి లాభముగా దొరుకుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. అసలు సంతుష్టి ఇచ్చే ఆహారం అంటే ఏంటి? ప్రశస్త వస్త్రం అంటే ఏంటి? సంతుష్టి ఇచ్చే ఆహారం అంటే ఏంటంటే మీకు చెప్తాను, కూర్చోరా. కొందరు తింటూ ఉంటారు, ఆహారం తింటూ ఉంటారు. వాళ్ళు తింటూ ఉన్నా సరే వాళ్ళకి రకరకాల ఆస్తులు ఉండొచ్చు, ఎంతో ఆస్తి ఐశ్వర్యవంతులు ఉండొచ్చు, వాళ్ళకి ఏ కొదువు లేకపోయిండొచ్చు, వాళ్ళు తినడానికి ఏ కొదువు కానీ లేకపోయిండొచ్చు, ఎలాంటి ఆహారమైనా వాళ్ళు కొనుక్కొని తింటూ ఉండొచ్చు. కానీ ఆ తినే ఆహారము వారికి మనశ్శాంతిని ఇవ్వకపోతుండొచ్చు. వారు రకరకాల ఆహారం వాళ్ళకి కావాలంటే కొనుక్కొని తింటూ ఉండొచ్చు, వారు కోరిందల్లా తెచ్చుకొని తింటూ ఉండొచ్చు. వాళ్ళు చికెనా, మటనా, ఫిష్షా, ఫ్రాన్సా, లేకపోతే పిజ్జాలా, బర్గర్లా, అవి ఇవి అని ఏమైనా కొనుక్కునే స్థితిలో వండి తింటూ ఉండొచ్చు. కానీ లోపల మనసులో ఒక ప్రశాంతత లేకపోయి ఉండొచ్చు, ఏదో ఒక లోటు, ఏదో ఒక సంతృప్తి లేని జీవితం. చాలామంది చెప్తారు, మాకు అన్నీ ఉన్నాయి కానీ ఏదో మనసులో సంతృప్తి లేదయ్యా, ఏదో లేనట్లు, ఏదో కోల్పోయినట్లు మేము జీవిస్తున్నామయ్యా అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. వాళ్ళకి అన్నీ ఉంటాయి, డబ్బులు లేవంటే డబ్బులు ఉంటాయి, ఆస్తులు లేవంటే ఆస్తులు ఉంటాయి, తినడానికి మంచి లేవంటే రకరకాలు వాళ్ళు కొనుక్కొని తినే అంత స్తోమత వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళ జీవితంలో ఏదో ఒక లోటు, ఏదో ఒక ఇది లేదా మనకు. వాళ్ళకి ఆ లోటు ఏంటో తెలియని ఒక భావనతో వాళ్ళే కృంగిపోతూ ఉంటారు. దాన్ని ఏమంటారు? సంతృప్తి లేని ఆహారం. వాళ్ళకి ఆహారం అయితే ఉంది, అన్నీ ఉన్నాయి, తినడానికి అన్నీ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, పేరు పలు కూడా అన్నీ ఉన్నాయి. కానీ ఏదో లోటు, జీవితంలో ఏదో ఒక లోటు. దీన్ని ఏమంటారంటే సంతృప్తి లేని జీవితం అంటారు. సంతుష్టి ఇచ్చే భోజనము అంటే ఏంటంటే ఆ భోజనము తింటే నీకు సంతృప్తి అయిపోతుందంట, అంటే లోటు అనేది నీకు ఉండదు. మొట్టమొదటి అంటే నీకు లోటు లేని జీవితము నీకు దొరుకుతుంది. ఏం జీవితము? లోటు కొరత లేని జీవితము నీకు వస్తుంది. సంతుష్టి ఇచ్చే ఆహారం అంటే ఏంటంటే లోటు లేని జీవితం, కొరత లేని జీవితం. చాలామంది చెప్తుంటారు, మేము పేదవారమయ్యా కానీ
మేము హాయి ప్రశాంతంగా ఉన్నాం, బాగా తింటున్నాం, మాకున్నంతలో మేము బాగా తింటున్నాం, మాకు ఏ లోటు లేదు అనే చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఆస్తులు అంతస్తులు లేకపోయి ఉండొచ్చు, వాళ్ళకి ఉన్న కాడికి కొంచెం కొంచెం తింటూ ఉండొచ్చు, కానీ వాళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతుంటారు. వాళ్ళకు లోటు వాళ్ళ జీవితంలో ఏ లోటు లేనట్టుగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. కొంతమందికి అన్నీ ఉన్నా సరే ఏదో ఒక లోటుతో బ్రతుకుతుండేవాళ్ళు ఉంటారు. అంటే మొట్టమొదటిగా సంతృష్టి ఇచ్చే ఆహారం అంటే ఏంటంటే లోటు లేని జీవితం. చెప్పండి, లోటు లేని జీవితం. మొట్టమొదటి ఏంటంటే ఏమొస్తుందంట, లోటు లేని జీవితం వస్తుంది. అర్థమైందా? సంతృప్తి కలిగిన జీవితం. అరే ఇది లేదే, ఆహా ఇట్లా లేదే అని ప్రశాంతత లేకుండా ఉండే జీవితం కాదు, లోటు లేని జీవితం మొట్టమొదటిగా వస్తుంది. రెండోది ప్రశస్త వస్త్రం. వస్త్రమునికి ప్రశస్త వస్త్రమునికి తేడా ఏంటి? వస్త్రం అంటే బట్టలు, బట్టలకి మంచి బట్టలకి తేడా ఏంటి? చినిగిపోయిన వాటిని కూడా ఏమంటారు? బట్టలే అంటారు. చినిగిపోయిన వాటిని కూడా ఏమంటారు? బట్టలే అంటారు. మురికిగా ఉన్న వాటిని కూడా ఏమంటారు? బట్టలే అంటారు. మాసిపోయిన వాటిని కూడా ఏమంటారు? బట్టలే అంటారు. వస్త్రములకి ప్రశస్త వస్త్రములకి తేడా ఏంటి? వస్త్రం అంటే ఏవైనా వస్త్రములే, అవి మురికివా, చినిగిపోయినాయా, బురదగా ఉన్నాయా, బాగున్నాయా కాదు, ఏవైనా వస్త్రములే. మరి ప్రశస్తమైన వస్త్రములు అంటే చాలా మంచి వస్త్రాలు, విలువ కలిగిన వస్త్రాలు. ప్రశస్తత అంటే మిక్కిలి విలువ కల వస్త్రము, మిక్కిలి విలువైనదేని. అంటే రెండోదిగా ఏం లభిస్తుందంటే ఒక మంచి విలువైన జీవితం వస్తుందంట, మంచి పేరు గల జీవితం. అందరూ జీవిస్తున్నారు, కానీ కొంతమందే మంచి జీవితాన్ని జీవిస్తుంటారు. అందరూ ఉన్నారు కానీ కొందరికే మంచి పేరు ఉంటుంది. అందరూ ఉన్నారు కొందరికే గొప్ప పేరు ఉంటుంది. అందరూ ఉన్నారు కొందరికే గొప్ప స్థాయి ఉంటుంది. అందరికీ బట్టలు ఉన్నాయి, కొందరికే ప్రశస్తమైన వస్త్రములు ఉంటాయి. అంటే రెండోదిగా ఏం దొరుకుతుందంటే మంచి జీవితం, గొప్ప పేరు, గొప్ప కీర్తి, ప్రతిష్టలు, ఘనత, గౌరవం ఇవి దొరుకుతాయి. మొట్టమొదటిగా లోటు లేని జీవితం వస్తుంది. ఏ జీవితము? లోటు లేని జీవితం వస్తుంది. రెండోదిగా గొప్ప జీవితం, మంచి జీవితం, అందరి దగ్గర మంచి పేరు, పలికిబడి, కీర్తి, ఘనత గల జీవితం, ఉన్నతమైన జీవితం దొరుకుతుంది. ఎవరికి? ఎవరికంటారు? రెండు ఎవరికంట? అమ్మ చెప్పింది యేసుక్రీస్తులో చేరిన వాళ్ళకి. యేసుక్రీస్తులో చేరిన వారికా? యేసుక్రీస్తులో చేరిన వాళ్ళు కాదు, క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు కాదు. ఆ లోటు లేని జీవితము, ఆ ప్రశస్తమైన వస్త్రము ఎవరికి వచ్చేది? యేసుక్రీస్తులో చేరినంత మాత్రం నీకు వచ్చేస్తుందా? నేను క్రైస్తవుని చెప్పుకున్నంత మాత్రం నీకు వచ్చేస్తుందా? మరి ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? అది కదా తెలుసుకోవాలా. మనకు లోటు లేని జీవితం, ఓకే సూపర్, వెరీ గుడ్, ఆహా లోటు లేని జీవితం, బా ఎంత బాగా చెప్పినాడు యేసు ప్రభు. రెండోది మంచి పేరంట, గొప్ప ఘనత అంట, గొప్ప కీర్తి, ప్రతిష్ట అంట, ఆహా అందరికంటే అందరూ మనం చూసి గౌరవిస్తారంట, అందరూ చూసి మనం చూసి అబ్బా ఆహో ఓహో అంటారంట అనే జీవితం వస్తుంది. ఎవరికి వస్తుంది ఆ పేరు? యేసుక్రీస్తుని మేము యేసుక్రీస్తులో చేరినాము అని వాళ్ళందరికీ వచ్చేస్తుందా? మేము క్రైస్తవులు అని చెప్పుకున్న వాళ్ళందరికీ వచ్చేస్తుందా? ఎవరికి వస్తుందంటే అక్కడ యెహోవా సన్నిధిలో నివసించు వారికి. ఎవరికి? యెహోవా సన్నిధిలో నివసించే వారికి. సినిమాల్లోనూ, జాతరలోనూ, ఉత్సవాల్లోనూ, అన్నిల పండగల్లోనూ, పబ్బాల్లోనూ, చిందులేసే దగ్గర, ఎగిరే దగ్గర,
పనికి మన బూతులు గీతులు మాట్లాడుకునే దగ్గర, అక్కడ ఉండే వాళ్ళ దగ్గరికా, కామమోహ క్రియలు కలిగిన వాళ్ళ దగ్గర, కుట్రలు కుతంత్రాలు చేసే వాళ్ళ దగ్గర, అక్కడ నివసిస్తుండే వాళ్ళ దగ్గరికా, వాళ్ళతో కలిసి జీవించే వాళ్ళ దగ్గరికా? ఎవరికంటే ఇవి వచ్చేది? యెహోవా సన్నిధిలో నివసించే వారికి. పండగల్లో పబ్బాల్లో అన్యులు చిందులేసి తాగేసి ఎగిరేసే జాతరలో కాదు. మనకే జరిగింది నిన్న, మన ఊళ్ళోనే జరిగింది. ముందే చెప్పుకున్నాం. ఎవరు పోయినారు అక్కడికి? అన్యులు ఒకరే పోయినారా? మన విశ్వాసులు కూడా పోయినారు. ఆ పిల్ల కూడా ఉంది. ఆ పిల్ల నాకు కనిపించింది. ఆ పిల్ల అక్కడికి వచ్చిందంటే తప్పు ఆ అమ్మాయిది ఒక్కటేనా? ఆ పిల్ల అక్కడికి రావడానికి గల కారణము ఆ అమ్మాయి ఒకటేనా? సరే, ఆ అమ్మాయి అక్కడికి వచ్చింది. ఆ అమ్మాయి అక్కడికి రావడం వల్ల ఆ అమ్మాయికి ఏమైనా ఒక్కటైనా లాభం ఉందా? ఒక్క లాభం. ఏమైనా నష్టాలు ఉన్నాయా? ఏమన్నా నువ్వు అక్కడికి వెళ్ళినావు కదా, ఏమేమి చూసినావు? యథార్థంగా చెప్పు. ఏమేమి చూసినావు? డ్యాన్సులు చూసినావా? ఎలాంటి డ్యాన్సులు చేసినారు? తాగేసి అల్లరి చిల్లరగా ఎగిరినారు. ఆడవాళ్ళు మగవాళ్ళని తెలియకుండా ఎగిరినారు. అరుచుకుంటా కేకలు పెట్టుకుంటే ఎగిరినారు. ఇంకా ఏమేమి చూసినావు? బూతులు మాట్లాడుకునేది చూసినావు. పచ్చి బూతులు మాట్లాడుకునేది చూసినావు. ఇంకా కేకలు పెట్టేది, కింద పడి దొల్లేది అన్నీ చూసినావు. వీటిల్లో నీ జీవితానికి మంచి చేసిన ఒకటన్నా ఉందా? చెడు చేసినట్టుగా ఉన్నాయా? అన్నీ చెడు చేసేటివే. అక్కడ జరిగిన కార్యక్రమాలు పచ్చి బూతులు, వినకూడని బూతులు. రెండోది, తాగేసి ఆడవాళ్ళు మగవాళ్ళని తెలియకుండా విచ్చలవిడిగా ఎగరడాలు. మూడోది, అమ్మాయిలు అబ్బాయిలను తెలియకుండా ఎలా పడితే అలా ప్రవర్తించే ప్రవర్తన. ఈ పిల్ల తెలియకుండా అక్కడికి వెళ్ళింది అనుకుందాం. తెలిసిన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? చర్చికి వచ్చినారు. మొన్న చర్చికి రమ్మంటే ఏం చెప్పింది మీ అమ్మమ్మ? వద్దులే అని చెప్పింది. దేవుని సన్నిధిలోకి, నిన్ను బాగుపరిచే దేవుని సన్నిధికి మాత్రం వద్దని చెప్పింది. పనికి మాలిన నీ జీవితాన్ని నాశనం చేసే ఆ పాపిష్టి పనులకు మాత్రం నీకు అసలు అడ్డే చెప్పలేదు. ఎలా పంపించింది? అంటే అలక్క పిలిచింది పోయింది, అంతే కదా? అలక్క పిలిచిందని సరే పోయే స్వభావం అని చెప్పింది, మంచిదే. ఇప్పుడు వాళ్ళక్క ఆ పనికి పిలిచింది కాబట్టి పోయింది. రేపు అంటే కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయిని ఇంకొకరు పిలిచి మనం సినిమాకి పోదామంటే పరిస్థితి ఏంటి? అమ్మాయి వెళ్ళిపోతే, ఇంకొకడు అబ్బాయి మనం వెళ్ళిపోదామని పిలిస్తే ఆ అమ్మాయి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? ఈరోజు పెరిగే ప్రవర్తన రేపు దాని మీద ప్రభావం ఉంటుంది. ఈరోజు నువ్వు ఎలా బ్రతుకుతావో రేపు దాన్ని డిసైడ్ చేస్తుంది. ఈరోజు చెడు పని నువ్వు హెచ్చరించకపోతే రేపు ఆ పిల్ల ఆ చెడు పనిలోనే బ్రతుకుతుంది. ఆ రోజు మా అమ్మమ్మ వాళ్ళు ఏమనలే కదా, ఈరోజు నేను పోతాను. ఒకవేళ ఆ రోజు మా అమ్మమ్మ వాళ్ళకి తెలిసింటే ఏమంటారు, ఈరోజు తెలియకుండా వెళ్ళిపోతాను అనే ప్రవర్తన వస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి? అదే అలాంటి పనుల దగ్గరికి ఎక్కడ పోతున్నావు? పనికి మాలిన ఇంట్లో కూర్చో అంటే పాపిష్టి పనిలోకి నువ్వు ఎందుకు పోతున్నావు? నీ జీవితం చెడిపోతుందని నువ్వు హెచ్చరించి ఆ బిడ్డను తిట్టో కొట్టో హెచ్చరించి ఇంట్లో పెట్టింటే ఆ బిడ్డకు భయం ఉండేది మన జీవితం చెడిపోతుందని. నేను చెప్తున్నా, పిలిచే వాళ్ళందరి దగ్గరికి పోవద్దని నేను చెప్పట్లా. నేనన్నా మీరు ఎవరు పిలిచినా మీరు పోవద్దండి, ఇంట్లోనే కూర్చోనండి నేనేమన్నా చెప్తున్నానా? వెళ్ళండి, కానీ మిమ్మల్ని పిలిచేవారు ఎలాంటి చోటుకు పిలుస్తున్నారు అనేది మీరు తెలుసుకోవాలా. అది మీ బతుకులను బాగు చేసే చోట, మీ బతుకులను చెడు చేసే చోట. నేనే ఉన్నాను, నన్నే ఒకటి పిలిచాడు, ముందు దాదారా అని పిలిచాడు.
అటు పిలిచాడు, నేను వెళ్ళిపోవచ్చా మందు తాగడానికి? ఇంకొక నన్ను పిలిచాడు, బర్త్డే పార్టీ ఉందిరా అని పిలిచాడు, పోకూడదా? పోవచ్చు బర్త్డే పార్టీకి, అందులో తప్పులే. ఇదేమో మందు పార్టీ, ఈడు పిలిచినాడు, బర్త్డే పార్టీ ఈడు పిలిచినాడు. బర్త్డే పార్టీకి ఎందుకు పోవచ్చు, మందు పార్టీకి ఎందుకు పోకూడదు? ఇద్దరు పిలిచిన వాళ్ళే కదా. కానీ వాడు ఎక్కడ పిలిచినాడు? చెడిపోవడానికి పిలిచినాడు. వాడు ఎక్కడ పిలిచినాడు? చెడుదానికి ఎక్కడేం లేదు. చెడు చేసే దాని దగ్గర నువ్వు పోకూడదు, నిన్ను బాగు చేసే దగ్గరికి నువ్వు వెళ్ళాలా. నీ జీవితాన్ని నువ్వు యేసుక్రీస్తులోకి వచ్చావంటే దానికి కారణం ఏంటి? ఆ చెడు జీవితం నుంచి దేవుడు నిన్ను కాపాడాడు, రక్షించాడు, నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. అలాంటి జీవితంలో ఉండే కదా నీకు పేరు లేకుండా, నువ్వు అందరి దృష్టిలో నీచంగా, అందరి దృష్టిలో అసహ్యంగా, గౌరవమే లేకుండా బ్రతికింది. కారణం అలాంటి జీవితంలో ఉండడం వల్లే కదా. అయ్యో ఇలాంటి జీవితంలో ఉన్నారు, ఇలాంటి జీవితంలో ఉండి వీళ్ళకి పేరు లేదు, గౌరవం లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, అందరి దృష్టిలో వీరు అసహ్యంగా ఉన్నారు, ఎవరు వీళ్ళని ఇష్టపడట్లేదు, ఎవరు వీళ్ళని ఆదుకోవట్లేదని యేసు ప్రభు చూసి వీళ్ళు ఇలాంటి జీవితంలో బ్రతకూడదని మిమ్మల్ని అలాంటి జీవితంలో నుంచి మిమ్మల్ని విడిపించి ఇప్పుడు మంచి జీవితంలోకి మిమ్మల్ని నడిపించారు. అసలు ఒకప్పుడు పేరు లేని జీవితంలో ఇప్పుడు ఒక మంచి పేరు, మంచి ఘనత, అందరి దగ్గర ఒక మంచి రెస్పెక్ట్. కారణం ఏంటి? అలాంటి పనులను విడిచిపెట్టి మంచి మార్గంలోకి వచ్చినందుకే కదా. మరలా నువ్వు అలాంటి పనులని చేస్తే, మరలా అలాంటి లోకంలోనికి పోతే నీకు ఎలాంటి పేరు వస్తుంది? ఆ పిల్లేమో నిన్నేమో పొయ్యి వచ్చేసింది, నిన్ను మాత్రం సంబరాలు గంబరాలు జరిగినాయి కాబట్టి ఎవరు పట్టించుకోరు. ఆ సంబరాల్లో ఎవడు ఏం చేస్తున్నాడో ఏం పట్టించుకోడు. రేపు ఏదైనా మాట వచ్చినప్పుడు నువ్వు కూడా ఆడ ఉన్నావు కదా, నువ్వు కూడా ఆడ ఎగిరినావే, నువ్వు కూడా తాగి ఎగిరినావే, నువ్వు కూడా బూతులు మాట్లాడుతున్నావే, నువ్వు కూడా చిందులేస్తున్నావే, నీ బతుకు తెలీదా మాకు అన్నారంటే నీ పేరు ఎక్కడ పోతుంది? అప్పటి వరకు నువ్వు సంపాదించుకున్న పేరు ఎక్కడా? యేసు ప్రభు మనల్ని ఏం చేస్తాడు? మన చెడిపోయే మార్గాన్ని మంచి మార్గంలోకి నడిపిస్తాడు. అదే కదా యేసు ప్రభు చేసేది. అసలు మీరు తినకూడదు, అసలు మీరు చేయకూడదు అని యేసు ప్రభు ఖండిస్తాడా? ఏదైతే మీ జీవితాన్ని చెడు చేస్తుందో, ఏదైతే మీ జీవితాన్ని, మీ కుటుంబ జీవితాన్ని చెడు చేస్తుందో దాని జోలికి పోవద్దండి. దానివల్ల మీకు నష్టము, దానివల్ల మీకు ఇబ్బంది, దానివల్ల మీకు చెడ్డ పేరు, మీకు మీ కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది, మీకు చెడ్డ పేరు వస్తుంది, మీరు నష్టపోతారు, మిమ్మల్ని అందరూ అసహించుకుంటారు, మీకు ఎవరు సహాయం చేయరు అని కదా దేవుడు అలాంటి పనులు చేయొద్దండి, మంచి మార్గంలో మీరు నడుచుకోండి అని చెప్పింది. సేవకుడిగా నా బాధ్యత ఏంటి? అలాంటి చెడు మార్గంలోకి వెళ్తున్నప్పుడు వెంటనే నేను మిమ్మల్ని సరిచేయాలా. ఒకవేళ నేను సరిచేయకపోతే మీరు అదే మార్గంలోకి వెళ్ళిపోతారు. మీరు చక్కగా నడిచే వాళ్ళు సొట్టగా పోయినారనుకో, ఏం చేయాలి? నా పని ఏంటి? సేవకుడి పని. చక్కగా పోయేలు సొట్టగా పోతే వాళ్ళు బుజ్జగించో, వినకపోతే చెంప మీద 2 రేట్లు కొట్టో, లేకపోతే చిత్తగొట్టో, మళ్ళీ చక్కనైన మార్గంలోకి నేను నడిపించాలి. అంతే కదా. మీరందరూ ఎవరు? గొర్రెలు. నేనెవరిని? గొర్రెల కాపరిని. గొర్రెల కాపరి ఏం చేస్తాడు? మంచి గొర్రెల్ని బాగా గడ్డి ఉండే చోటుకి తీసుకెళ్తాడు, బాగా నీళ్ళు ఉండే చోటు ఎక్కడ ఉందో అక్కడ తీసుకెళ్తాడు, బాగా గడ్డి ఉండే చోటుకి వెళ్తాడు, బాగా నీళ్ళు ఉండే చోటుకి తీసుకెళ్తాడు. ఒకవేళ కుక్కలు పాడో ఏంటి ఏమైనా వస్తే వాటి నుంచి కాపాడుతూ ఉంటాడు. ఈ గొర్రెలు అలా మేయకుండా పక్కన వాళ్ళ చేనులో దొంగతనంగా పోయినానుకో, పక్కన వాళ్ళ చేనులోకి పోవాలని చూసినాక ఏం చేస్తాడు? అరుస్తాడు, ఎక్కడ పోతానని చెప్పి గట్టిగా అరుస్తాడు. అప్పటికి ఏంటంటే ఏం చేస్తాడు? కట్టి తీసుకొని విసిరేస్తాడు. చెత్తగొట్టి మళ్ళీ ఏం చేస్తాడు? మందలోకి చేరుస్తాడు. దాని అర్థమైంది, మిమ్మల్ని నేను ప్రేమిస్తూనే, మిమ్మల్ని ఆదరిస్తూనే, మీకు సహాయం చేస్తూనే, అన్ని విషయంలో మీకు తోడుగా ఉంటూనే, మీరు తప్పు చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని సరిచేయాలా. ఏం చేయాలా? తప్పు చేస్తే ఏం చేయాలా? మిమ్మల్ని సరిదిద్దే బాధ్యత నాది. అదే మీరు మంచి చేసినా దేవుడు సర్లే అంటాడు, కానీ మీరు తప్పు చేస్తే ఆ క్షణం మరుక్షణమే నన్ను పంపించేస్తాడు. నా బిడ్డలు తప్పిపోతున్నారు, నువ్వేం చేస్తున్నావు ఇంట్లో,
వాళ్ళు చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తున్నావు ఇంట్లో? వెంటనే మీరు ఒక చిన్న తప్పు చేసిన మరలా మీ జీవితము తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతుంది. మరలా మీరు కష్టాల్లోకి, కన్నీరులోకి, నష్టాల్లోకి, చెడ్డ పేరులోకి, చెడ్డ బ్రతుకులోకి పడిపోతారని తెలియగానే వెంటనే దేవుని సేవకుని పంపించేశాడు దేవుడు. కారణం ఏంటి? మీ బ్రతుకులు మళ్ళీ అలాగా చెడిపోకూడదు, మళ్ళీ మీ బ్రతుకులు అలాగా నాశనం అయిపోకూడదు. మీకున్న ఆ సంతుష్టికరమైన జీవితము మరలా లోటులోనికి, కరువులోనికి, మళ్ళీ శాంతి సమాధానం లేని ఆ బ్రతుకులోనికి వెళ్ళిపోకూడదు. మీకున్న ఆ ప్రశస్తమైన వస్త్రం అనే మంచి పేరు, మంచి కీర్తి, మంచి ఘనత అనేది మరలా మీరు పోగొట్టుకొని మరలా చెడ్డ వ్యక్తులుగా, అందరూ అసహించుకునే వ్యక్తులుగా, అందరూ మిమ్మల్ని నిందించి దూషించే వ్యక్తులుగా మీరు మారిపోకూడదు అనేది దేవుని ఉద్దేశం. అందుకని దేవుడు మీరు ఇలాంటి తప్పులు చేసేటప్పుడు ఖచ్చితంగా హెచ్చరించి మిమ్మల్ని దగ్గరికి పంపిస్తాడు. చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకుంటారు. నమ్ముకున్న తర్వాత దేవుడు నమ్ముకున్నాడని వాళ్ళ కష్టాలు తీరుస్తాడు. కష్టాలు తీర్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? మరలా పాత ఆచారాలు, మళ్ళీ పాత పద్ధతులు, మళ్ళీ పాత అలవాట్లు, మళ్ళీ పాత స్నేహాలు, మళ్ళీ పాత బంధాలు, మళ్ళీ అవే, మళ్ళీ ఆ పాపిస్ట్ జీవితం, మళ్ళీ ఆ పాపిస్ట్ బతికే. ఆ పాపిస్ట్ బతుకు వల్లే కదా నీకు కన్నీరు వచ్చింది, ఆ దుఃఖం, ఆ చెడు జీవితం వల్లే కదా నీకు కన్నీరు, దుఃఖము, బాధ, చింతకి, మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఆ జీవితమే కదా. యేసుక్రీస్తు ఆ జీవితంలో నుంచి నిన్ను విడిపించి నీకు మంచి జీవితం ఇచ్చినప్పుడు, ప్రశస్తమైన జీవితం ఇచ్చినప్పుడు, సంతృప్తి కల జీవితం ఇచ్చినప్పుడు మరలా నువ్వు ఆ జీవితంలోనికి వెళితే, ఒక సహోదరుడు నాకు చెప్పాడు, ఏమయ్యా చర్చికి రాలేదని నేను అడిగితే, మా ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగలేదు, తాయెత్తులు కట్టుకోరావడానికి పోయినాను అని చెప్పాడు. ఆదివారం చర్చికి రావాల్సిన సహోదరుడు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బాగలేదని చెప్పి తాయెత్తులు కట్టుకోవడానికి పోయినాడంట. వాళ్ళ జీవితం ఏంటంటే చాలా భయంకరమైన స్థితిలో ఉండింది ఒకప్పుడు. ఎవ్వరూ పట్టించుకోలేని పరిస్థితి, ఎవ్వరు కనీసం చూడని పరిస్థితి, కనీసం మాట్లాడని పరిస్థితి, భయంకరమైన శ్రమల్లో, భయంకరమైన కష్టాల్లో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళు తిరగని ప్లేస్ లేదు, పిచ్చి కుక్కలు తిరిగినట్టు తిరిగినారు. హాస్పిటల్ చుట్టూ, ఆ చుట్టూ, ఈ చుట్టూ, ఎన్నో చుట్టూ తిరిగినాడు, ఎన్నో లక్షల డబ్బులు పెట్టినారు, కానీ వాళ్ళ పరిస్థితి ఏం బాగల. కానీ ఎలాగో యేసుప్రభుని తెలుసుకున్నారు. యేసుప్రభుని తెలుసుకుని యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత వారు ఒక్కొక్క సమస్యని యేసుప్రభు మొత్తం తీసేశాడు. మొత్తం తీసేసి ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళు ముందు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎవరూ పలకరించలేదు, ఎవరూ పట్టించుకోలేదు, కనీసం వాళ్ళకు కొంచెం సహాయం చేద్దని ఎవరూ కనీసం రానుకోరాలేదు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు వారిని చూసి వారిని ఆదుకొని వారి సమస్యలన్నింటినీ తీర్చి వారిని ఒక మంచి స్థాయికి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైతే వాళ్ళని అసహించుకున్నారో వాళ్ళు ఇప్పుడు వచ్చి బంధువులుగా మారిపోయి అందరూ వీళ్ళని పలకరించేలాగా, అందరూ వీళ్ళకి సహాయం చేసేలాగా, వీళ్ళ స్థాయి మంచి స్థితికి మార్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు చేసిన కొన్ని చెడు పనుల వల్ల, మళ్ళీ కొన్ని లోకాచారం వల్ల మళ్ళీ వాళ్ళ జీవితంలోకి శ్రమలు వచ్చినాయి. శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలా? దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా మాకు ఇట్లా శ్రమలు వచ్చినాయి, సహాయం చేయండి, మేము తప్పు చేసినామని బ్రతిమలాడుకుంటే దేవుడు ఆ శ్రమలు తీసేసేవాడు. అలా దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొద్ద నుంచి శ్రమలు పోగొట్టుకోకుండా మరలా లోకానికి వెళ్ళి తాయెత్తులు కట్టించుకోవడానికి, దారాలు కట్టించుకోవడానికి వెళ్ళాడు. రాబోయే రోజుల్లో అదేం జరుగుతుందో మనం చెప్పలేము. ఎందుకంటే దేవుని వాక్యం ఒక విషయం చెప్తుందేమని, ఒక అపవిత్ర ఆత్మను యేసు ప్రభు వెళ్ళగొట్టిన తర్వాత ఆ దయ్యం వెళ్ళిపోయిందంట. యేసు ప్రభు వెళ్ళగొట్టాడు, వెళ్ళిపోయింది. ఈ వెళ్ళగొట్టిన వ్యక్తి ఏం చేశాడంట, ఆ దయ్యం వెళ్ళిపోయి అటు ఇటు తిరిగి సరే ఈడు వెళ్ళిపోయినాం కదా, ఈడు వెళ్ళిపోయినాడు, బతికి ఎట్లుందో ఏమో చూద్దామని మళ్ళీ వెళ్ళిపోయిన దగ్గరికి వచ్చిందంట ఆ దయ్యం. వస్తే ఇటు బాగా క్లీన్గా నీట్గా ఉంచుకొని ఎప్పుడైతే క్లీన్గా నీట్గా ఏమీ లేకుండా పెట్టుకొని ఉన్నాడో ఇది పోయి ఆహా వీడి దగ్గర ఏమీ లేదు, ఇప్పుడు బాగా నీట్గా శుభ్రంగా పెట్టుకొని ఉన్నాడు అని చెప్పేసి అది పోయి దానికంటే 7 మరి ఎక్కువైన చెడ్డ దయ్యాలను తీసుకొచ్చి వీడి దగ్గర కాపురం పెట్టిందంట. యేసు ప్రభు
అలాప్పుడే దయ్యం అంటే ఏంటంటే చెడు పనులతో నీచమైన బ్రతుకులో, నీచమైన బ్రతుకులో, చెడు పనుల్లో, చెడు బతుకుల్లో, చెడు స్నేహాలు, చెడు అలవాట్లతో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు అందరూ. వాళ్ళంటే వాళ్ళు కాదు, అందరూ మామూలుగా చెప్తున్నారు జనరల్గా. అలాంటి పరిస్థితులు యేసుప్రభు చూసి అలాంటి బతుకుని తీయేసినాడు. ఆ చెడుతనం కలిగిన బ్రతుకుని, ఆ నీచత్వంని, ఆ చెడు స్నేహాలని, ఆ వ్యవహారాలని, ఆ కామమోహ క్రియల్ని, ఆ విగ్రహారాధన బ్రతుకుని అన్నిటినీ తొలగించి ఒక మంచి జీవితాన్ని, కొత్త జీవితాన్ని ఇచ్చాడు. కొత్త జీవితాన్ని ఇచ్చిన తర్వాత ఏం చేయాలా? ప్రతిరోజు ఆ జీవితంలో ప్రార్థన, వాక్యము, దేవుని మాటలు, కుటుంబ ప్రార్థనలు, ఇలా అంశాలతో ఆ వ్యక్తి తను తాను నింపుకోవాలా. ఎప్పుడు దేవునితో నింపుకోవాలా. దేవునితో నింపుకోవాల్సిన అతను ఏం చేశాడు? దేవునితో నింపబడాల్సిన అతను ఏం చేశాడు? ఖాళీగా పెట్టుకున్నాడు. అంటే దేవుని ప్రార్థన కానీ, వాక్యం కానీ ఏమీ లేదు, ఖాళీగా ఉంచుకున్నాడు. ఈ దయ్యం తిరిగి అంతా చూసిందంట. అంతా చూస్తే చోటు ఎక్కడ దొరకలేదంట. సరే వీడు నుంచి వదిలేసినాం కదా, ఈయన చూద్దాము అని పోయి వీడి దగ్గరికి వస్తే వీడు ఏమి నింపుకోకుండా ఖాళీగా పెట్టుకున్నాడంట. ఆహా, మనం ఉన్నప్పుడు చాలా చాలా నీచంగా, ఈ ఇల్లు చాలా చండాలంగా ఉండింది, చిందరవందరంగా ఉండింది. ఆహా, ఇప్పుడు ఎంత మంచి బాగుంది, అంతా బాగా క్లీన్ చేసి పెట్టినాడు, కాబట్టి నేను నా ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తాను చెప్పి ఇంకో 7 దయ్యాలు ఎట్లా అంట, దీనికంటే మరిచెడ్డ దయ్యాలంట తీసుకొని వచ్చి వీళ్ళలో తిష్ట వేసింది. వీడి మొదటి పరిస్థితి కంటే ఈ చివరి పరిస్థితి చాలా ఘోరం అయిపోయింది. అంటే యేసు ప్రభు లాంటి క్రియలో నుంచి అన్నింటిని విడిపించి ఒక మంచి జీవితం ఇచ్చిన తర్వాత నువ్వు దేవుని వాక్యంలోను, ప్రార్థనలోను, విశ్వాసంలోను, కుటుంబ ప్రార్థన విషయంలోను మీరు బలంగా మిమ్మల్ని మీరు ప్రతిరోజు నింపుకుంటూ ఉండాలా. అడుగు మిమ్మల్ని మీరు నింపుకుంటూ ఉండాలా. అలా కాకుండా మీరు ఖాళీగా పెట్టుకొని ప్రార్థన చేసుకోకుండా, వాక్యంతో నింపబడకుండా ఉన్నారనుకో, ఏం చేస్తుందంట, ఈ వెళ్ళిపోయిన చెడ్డ దయ్యము మరలా మీ దగ్గర తిరిగి వచ్చి చూస్తే మీరు ఖాళీగా ఏమీ లేకుండా ఉంటే అది ఇంకో 7 దయ్యాలు పిలుచుకొని వస్తుంది. అప్పుడు పరిస్థితి మరింత ఘోరం అయిపోతుంది. అంటే మీ బ్రతుకు మార్చిన తర్వాత, మీ బ్రతుకు మార్చబడిన తర్వాత మరలా మీరు అలాంటి పాపిష్టి జీవితంలోనికి, మరలా అలాంటి లోకాచారంలోనికి, మళ్ళా అలాంటి పనుల జోలికి మీరు పోతే ఆ దయ్యములు మరి 7 దయ్యాలను పిలుచుకొని వచ్చి మీ జీవితాన్ని మరింత నీచానికి దిగిపోయేలాగా చేస్తాయి. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఎవరికి ప్రశస్తమైన వస్త్రం, ఎవరికి సంతృప్తినిచ్చే ఆహారం, ఎవరికి సినిమాలకు షికారు పోయేవాళ్ళు కాదు, జాతరలని పండగలని ఎగిరి తాగి చిందులేసేవాళ్ళు కాదు, స్కూల్లో కాలేజీలో ప్రేమ వ్యవహారాలు నడిపేవాళ్ళు కాదు, డబ్బులు ఆస్తులు సంపాదించుకునే వాళ్ళు కాదు, కుట్రలు కుతంత్రాలు మోసాలు చేసేవాళ్ళు కాదు, విగ్రహారాధన జరిపించేవాళ్ళు కాదు. ఎవరికంట? యెహోవా సన్నిధిలో నివసించే వారికి మాత్రమే అది. యేసుక్రీస్తుని నమ్ముకున్నామే, మేము యేసుక్రీస్తులోకి వచ్చాము అని చెప్పే వాళ్ళకి కాదంట. మేము క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళకి కాదంట. ఎవరు? యెహోవా సన్నిధిలో నివసిస్తేనే అనే క్రైస్తవుని నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అంటే కాదు. నువ్వు యేసుక్రీస్తు సన్నిధిలో నివసిస్తున్నావా? నివసించిన వారికే అది. యేసుక్రీస్తు సన్నిధిలో నివసించడం అంటే ఏంటి? ప్రార్థనలో బాగుండాల, టైం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉండాలా, సమయం దొరికినప్పుడల్లా వాక్యం వింటూ ఉండాలా, సమయం దొరికినప్పుడల్లా కుటుంబ ప్రార్థనలో కలుసుకుంటూ ఉండాలా, ఆదివారం చర్చిలో ఉండాలి. ఇది దేవుడి సన్నిధిలో నివసించడం అంటే. అంతేగాని ప్రార్థనలు మానేసి, కుటుంబ ప్రార్థనలు రాకుండా మానేసి, వాక్యం వదిలేసి చర్చికి రావడం మానేస్తే మీరు దేవుడి సన్నిధిలో ఉన్నట్ట. దేవుని సన్నిధి అంటే దేవునికి సంబంధించిన పనుల్లో మీరు ఉండడం అని. అట్లా మీరు ఉన్నప్పుడే కూర్చోండి. అట్లా మీరు ఉన్నప్పుడే కూర్చోరా వినండి. అట్లా మీరు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అలా ఎవరైతే ఉంటారో ప్రార్థనలో, వాక్యములో, దేవుని మాటలలో
చర్చికి వచ్చే విషయంలో ఎవరైతే తప్పిపోకుండా ఆసక్తి కలిగి జీవిస్తుంటారో వాళ్ళకి ఏ లోటు ఉండదు. లోటు లేని జీవితం, సంతృప్తికరమైన జీవితం, ప్రశాంతకరమైన జీవితం వాళ్ళకి లభిస్తుంది. ప్రశస్తమైన జీవితం అంటే మంచి పేరు గల జీవితం, గొప్ప పేరు గల జీవితం, మంచి గౌరవం గల స్థానం వాళ్ళకి లభిస్తుంది. మరి మనం ఎలా ఉన్నాం? మనం ఎవరితో నివసిస్తున్నాం? ఎవరి దగ్గర నివసిస్తున్నాం? మనం ఆలోచించుకోవాలి. సినిమాల దగ్గరన, సీరియల్ దగ్గరన, చెడ్డ మాటలు మాట్లాడే దగ్గరన, మోసాలు కుట్రలు కుతంత్రాలు చేసే వాళ్ళ దగ్గరన, కామమోహం వ్యభిచార క్రియలు కలిగిన వాళ్ళ దగ్గరన, అన్యాయం అక్రమాలు చేసే వాళ్ళ దగ్గరన, తాగుబోతుల దగ్గర, తిరుగుబోతుల దగ్గర, వ్యభిచార క్రియలు చేసే వాళ్ళ దగ్గర, నీచాతి నీచమైన పనుల దగ్గర చేస్తున్న వాళ్ళ దగ్గర వాళ్ళతో మనం ఉంటున్నామా? దేవుని సన్నిధిలో మనం ఉంటున్నామా అని మనమే పరీక్షించుకోవాలి. మన పిల్లలు ఎక్కడున్నాం? మనము మా బిడ్డలు ఎక్కడ బ్రతుకుతున్నాం? దేవుని సన్నిధిలోనే ఉన్నామా? మళ్ళీ చెప్తున్నా, నువ్వు యేసుక్రీస్తులోకి వచ్చినంత మాత్రాన, నేను క్రైస్తవుని చెప్పుకున్నంత మాత్రాన నీకు ఇవి రావు. క్రైస్తవులని చెప్పుకున్న వాళ్ళు కూడా ఎలాంటి పనులు చేస్తున్నారు ఒకసారి చూడండి. పేరుకు మాత్రమే క్రైస్తవులు, చేసేవన్నీ అన్యుల పనులే. క్రైస్తవులు పేరుకు మాత్రమే యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, చేసేటన్నీ మళ్ళీ అన్నీ లోకాచారాలే, లోక సాంప్రదాయాలే, లోక అలవాట్లే. మనము మన కుటుంబం ఎవరి సన్నిధిలో ఉంటున్నాం? సాతాను క్రింద ఉంటున్నాము, నివసిస్తున్నామా? దేవుని క్రింద నివసిస్తున్నామా? మనమే పరీక్షించుకోవాల్సిన సమయం. మీకు సంతృప్తి కలిగిన జీవితం కావాలా? మీకు ప్రశస్తమైన వస్త్రమునే మంచి స్థాయి కలిగిన జీవితం కావాలా? మనకు సంతృప్తి కలిగిన జీవితం కావాలన్నా, ప్రశస్తమైన జీవితం కావాలన్నా మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే. అదే మనకు చెడ్డ జీవితం, చెడ్డ పేరు అవి వచ్చేది, లోటు కలిగిన జీవితాలు వచ్చేది, అవసరాలు కూడా తీరని పరిస్థితి వచ్చేది ఎప్పుడంటే మనం దేవుని సన్నిధిలో కాకుండా ఈ లోకంలో, లోకాచారంలో బ్రతికినప్పుడు. కాబట్టి మనమే పరీక్షించుకోవాలి. మనము మన కుటుంబం ఎక్కడ నివసిస్తున్నాం? దేవుని సన్నిధిలోనే ఉన్నామా? లేకపోతే ఈ లోకంలో, ఈ లోకపు అలవాట్లో, ఈ లోకపు ఆచారంలో నివసిస్తున్నామా? ఒకవేళ ఈ లోకపు అలవాట్లు, ఈ లోక ఆచారాలు మనలో ఇంకా ఉంటే ప్రభువా నన్ను మార్చండి అయ్యా. నేను నీ సన్నిధిలోనే ఉండాలయ్యా. ప్రార్థనలో, వాక్యములో, సహవాసములో నేను ఎల్లప్పుడూ తప్పిపోకుండా నేను నా కుటుంబం నీ సన్నిధిలో బ్రతికే కృపనివ్వండి అయ్యా. నీ సన్నిధిలో మేము బ్రతికి సంతృప్తికరమైన ఆహారముని, ప్రశస్తమైన వస్త్రముని మేము సంపాదించుకునే బిడ్డలుగా మా జీవితాన్ని మార్చండి వేసేయి అని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలి. సరేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తుల దేవ, యేసయ్య నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. రాత్రి కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రం అయ్యా. ఇదిగోనైనా తండ్రి, యెహోవా సన్నిధిలో నివసించే వారికి సంతృప్తికరమైన ఆహారము, ప్రశస్తమైన వస్త్రం దొరుకుతుందని చెప్పిన దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, నీ సన్నిధిలో మేము నివసించినట్లే ప్రభా మాకు మంచి పేరు, మంచి కీర్తి, మంచి ఘనత, సంతృప్తి కలిగిన జీవితం దొరుకుతుందయ్యా. ఈ సన్నిధిలో కాకుండా ఈ లోకంలో మేము నివసిస్తానైనా నీ చెడ్డ పేరును, లోటుల్ని, అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో మేము దిగజారిపోతామయ్యా. అలా కాకుండా తండ్రి ఎల్లప్పుడూ నీ పాద సన్నిధిలో ప్రభా ప్రార్థనలోను, వాక్యంలోను, ఇదిగోనైనా సహవాసంలోనూ ఎల్లప్పుడూ ముందుటకు మీరు కృప చూపించని బట్టి నడుపుతాం ప్రభా. కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకున్న ప్రభా, వారు తెలియకే తప్పు చేస్తున్నారు. మనైనా మన్నించండి, క్షమించండి ప్రభా. ఈసారికి నానే మీరు క్షమించమని బట్టి నడిపించమనయ్యా. వారు తెలియకే తప్పు చేస్తున్నారయ్యా, మీరు మన్నించండి, క్షమించండి ప్రభా. మీరు కృప చూపించినైనా ఇదిగో మీ బిడ్డని ప్రభా మీ సన్నిధిలోకి తీసుకుని ప్రభా వారికి సంతృప్తికరమైన జీవితాన్ని, ప్రశస్తమైన వస్తువుని వారికి దయచేయమని బట్టి నడిపించు. నీ సన్నిధిలో నిలబడి ప్రభా, నీ సన్నిధిలో నివసించకు ప్రభా. ఇట్లా ఆసక్తిని, కోరికను బలంగా పుట్టించమని బట్టి నడిపించు. ప్రభు చూపించమని నమ్ముతూ ఇస్తున్నా తండ్రి. మా దేవుడు, మా ప్రభు, నేను
యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను. మీ సన్నిధిలో తప్పిపోయి తండ్రి మరలా ఈ లోకంలోకి వెళ్ళిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నా, వారిని కూడా మీరు సరిచేసి మరలా మీ సన్నిధిలో నిలబెట్టమని బ్రతిమాడుకుంటూ నా తండ్రి నా దేవుడు నా ప్రభు నేను యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను నా పేపర్లో తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సమర్పించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సమర్పించుము. నా ప్రాణమా యెహోవాను సమర్పించుము, ఆయన చేసిన పనులు దేవుని మెరకును. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు యొక్క వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇప్పుడు ఈయన ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా యెహోవా సన్నిధిలో నివసించి సంతృప్తికరమైన జీవితాన్ని ప్రశస్తమైన వస్త్రాన్ని సంపాదించుకుంటామని నిశ్చయించుకున్న ప్రతి ఒక్క బిడ్డలతోనూ సదాకాలంతో మెరిపించి దీవించి ఆశ్రయించి బాధపడి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పొద్దు నుంచి ఏది పడితే తినే